పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డు రాదని నిరూపించిన అనంతపురం జిల్లా గుత్తికి చెందిన 10వ తరగతి విద్యార్థి తిరుమల. అనంతపురం జిల్లా మండల కేంద్రంలో పట్టు కేశవ పిల్లై జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వెంకటేశు శ్వేత సంతానం వికలాంగ విద్యార్థి నగదాని తిరుమల పారా అథ్లెటిక్ ఆటల పోటీల్లో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యాడు. అనంతరం ఈ నెల 16న బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పారా అథ్లెటిక్లో పాల్గొనున్నారు. అదేవిధంగా భవిత సర్వశిక్ష అభియాన్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పారా అథ్లెటిక్ స్పోర్ట్స్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి జావలింగ్ త్రో, డిస్క్ త్రో, షాట్ పుట్ విజేత మాట్లాడుతూ తిరుమల వారి తల్లిదండ్రుల భవిత వద్ద ఉపాధ్యాయులు భూలక్ష్మి, జ్యోతి మాట్లాడుతూ వికలాంగుల పిల్లలను ప్రోత్సహించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయవలసిన బాధ్యత ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులని తెలిపారు. అయ్యాడు. అనంతపురంలో 24న వైజాగ్లో, విశాఖపట్నంలో 30న పారాషూట్లో పాల్గొని విజయం సాధించారు. ఈ నెల 16న బెంగళూరులో జాతీయ స్థాయిలో పాల్గొంటున్నారు. ఏపీసీ మేడం నిధియాదేవి మేడం మరియు ఐఈడి మేడం శ్యామ మేడం ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నాము. భవిత కేంద్రంలో వృత్తి మండలం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న భవిత కేంద్రంలో పారా స్పోర్ట్స్ కార్యక్రమంలో బాబు చాలా విజయాలు సాధించాడు. బాబు పేరు తిరుమల. పారా స్పోర్ట్స్లో జావలింగ్ త్రో, డిస్క్ త్రో, షాట్ పుట్లో విజయం సాధించి స్టేట్ లెవెల్ నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. భవిత సెంటర్ తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది. పేరెంట్స్ సహకారం మాకు ఎంతో ఇచ్చారు. ఇదే విధంగా మండలంలో ఉన్న ఎవరైతే ఇలా పారా స్పోర్ట్స్ ఎవరు ఆడగలరో అలాంటి పిల్లలు భవిత కేంద్రాన్ని సంప్రదించండి. పిల్లల్లోని సామర్థ్యాలని ముందుకు తీసుకురావడానికి మాకు సహకారం అందించండి. అందుకే ప్రత్యేకంగా మాకు ఈ సహకారాన్ని అందించిన తల్లిదండ్రులకు, అదేవిధంగా సమగ్ర శిక్ష ఏపీసీ మేడం నిధియా మేడంకి మరియు క్షమా మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ముందు జాతీయ స్థాయిలో బాబు కూడా మంచి ప్రదర్శన ఇచ్చి మన మండలానికి మంచి పేరు తీసుకొస్తాడని మేము ఎంతో ఆశిస్తున్నాము. మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.